సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఏపీలో మీకు రేషన్ కార్డు లేదా? కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మీ సమస్య తీరినట్టే. త్వరలో చంద్రబాబు ప్రభుత్వం మీకు కొత్త రేషన్ కార్డు అందించనుంది. ప్రజా పంపిణీ వ్యవస్థలో కూటమి ప్రభుత్వం మార్పులు చేర్పులు చేస్తోంది. కొత్త రేషన్ కార్డుల విషయంలో కూడా ఆశావాహులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించనుంది. త్వరలోనే రేషన్ కార్డు లేని వారికి కొత్త రేషన్ కార్డు జారీ చేయనుంది. అలాగే పాత కార్డులు మార్చి కొత్త కార్డులు ఇవ్వడానికి రంగం సిద్ధం చేసింది. అంతేకాదు ప్రతి పథకానికి రేషన్ కార్డే ప్రామాణికం అనే నిబంధనను తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీంతో రేషన్ కార్డు లేని కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు దక్కేందుకు మార్గం సుగమమవుతోంది. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు పొందాలన్నా, ప్రభుత్వ రాయితీలు రాష్ట్రంలో గుర్తింపు ఉండాలన్నా ప్రజలకు రేషన్ కార్డే కీలకం. అయితే ప్రస్తుతంలో ఏపీలో చాలా మందికి రేషన్ కార్డు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయకపోవడంతో ఈ సమస్య మరింత జటిలంగా మారిందని చెప్పుకోవచ్చు. వైసీపీ ప్రభుత్వం వచ్చే నాటికి రాష్ట్రంలో 1.47 కోట్ల రేషన్ కార్డులుండగా గడిచిన 5 ఏళ్లలో 1.48 కోట్లకు పెరిగాయి. అంటే గత 5 ఏళ్లలో కొత్తగా ఇచ్చిన కార్డులు కేవలం 1.10 లక్షలే అని తెలుస్తోంది. కొత్త కార్డుల కోసం వచ్చిన దాదాపు 78,000 దరఖాస్తులు పెండింగ్ లో ఉంచినట్టుగా సమాచారం. ఇంకా రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం మొత్తం 3,36,000 దరఖాస్తులు దాదాపు ఏడాది కాలంలో పెండింగ్ లోనే ఉన్నాయి. దీంతో చంద్రబాబు ప్రభుత్వం త్వరగా కొత్త రేషన్ కార్డులు అందించాలని ఆలోచన చేస్తోంది. కొత్తగా పెళ్లైన దంపతులకు, అన్ని అర్హతలు ఉన్న కుటుంబాలకు కొత్త కార్డులను మంజూరు చేసేందుకు సంబంధించిన విధి విధానాలను రూపొందించడంపై కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. అదేవిధంగా త్వరలో అందరికీ పాత కార్డులు మార్చి కొత్త కార్డులు ఇవ్వడానికి రంగం సిద్ధం చేసింది ఏపీ సర్కార్. రేషన్ కార్డులపై కూడా వైసీపీ రంగులు వేయడమే కాకుండా అప్పటి సీఎం జగన్, వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటోలను ముద్రించింది. దీంతో వాటి స్థానంలో కొత్తవి పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించిన డిజైన్లు పరిశీలిస్తోంది. ఇటు మరోవైపు 6 నెలలుగా వినియోగంలో లేని రేషన్ కార్డులను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. త్వరలోనే దీనిపై మార్గదర్శకాలు జారీ కానున్నాయి. ప్రభుత్వం గుర్తించిన 90 లక్షల కార్డుల్లో 1,36,420 కుటుంబాలు 6 నెలలకు పైగా రేషన్ సరుకులు తీసుకోవడం లేదని తేలింది. వాటిని రద్దు చేసి వాటి స్థానంలో కొత్త కార్డుల భర్తీకి ప్లాన్ వేసింది. అలా చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా 90 కోట్ల వరకు ఆదా అవుతుందని పౌర సరఫరాల శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఇటు రాష్ట్రంలో ప్రస్తుతం 1.48 కోట్ల రేషన్ కార్డులున్నా వీటిలో 90 లక్షల రేషన్ కార్డులు మాత్రమే బీపీఎల్ కింద ఉన్నట్లు కేంద్రం గుర్తించింది. వాటికి మాత్రమే ఆహార భద్రత చట్టం కింద రాయితీ ఇస్తోంది. మిగిలిన 58 లక్షలకు పైగా కార్డులపై సబ్సిడీల ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి వస్తోంది. దీనివల్ల ప్రభుత్వంపై అధిక భారం పడుతోంది. సంక్షేమ పథకాలకు రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకోవటాన్ని నిలుపుదల చేస్తే వాటికున్న డిమాండ్ తగ్గుతుందని భావిస్తున్నారు. మళ్లీ తెల్ల కార్డులు, గులాబీ కార్డులను అమల్లోకి తెచ్చినా దాదాపు సగం భారం తగ్గుతుందనే ప్రతిపాదనలపైన ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి.